ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 13వ తేదీన ప్రేమికులకు ఎలా ఉండబోతుంది, అలాగే ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారికి ఒక యాంబిషన్ అనేది చిన్నప్పటి నుండి ఉంటుంది కాబట్టి వీరు త్వరగా ప్రేమలో పడలేకపోతారు. అదేవిధంగా మనల్ని గుర్తించాలి, ఒక పేరు హోదా రావాలని కోరుకుంటారు. అలా కాంబినేషన్స్ ఉంటాయి, కానీ కొంతమంది వ్యక్తులకు ఈ కళ నెరవేరకపోతుంది. కుంభరాశి వారు చిన్నప్పటి నుండి చాలా కష్టజీవి. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించగలరని అనుకుంటారు. అదేవిధంగా ఖచ్చితంగా సాధిస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారిలో కొంతమంది వ్యక్తులు త్వరగానే ప్రేమలో పడతారు. ప్రేమలో పడి ఆనందంగా ఉంటారు, కానీ త్వరగానే మోసపోతారు. కుంభరాశి వ్యక్తి గురించి కాకుండా కుటుంబం గురించి చాలా ఆలోచిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఇతరులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి దగ్గర 100 రూపాయలు ఉన్నట్లయితే 50 రూపాయలు ఖచ్చితంగా దానం చేస్తారు. అలాంటి మనస్తత్వం ఉంటుంది. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి సోషల్ సర్వీస్ అనేవి ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా వ్యక్తులు స్వతంత్ర భావాలు, సృజనాత్మకత మరియు మానవతావాద దృక్పథానికి ప్రసిద్ధి కలిగి ఉంటారు. శనిగ్రహ ప్రభావంతో వీరు ఆత్మవిశ్వాసం, నిజాయితీ మరియు సహనం కలిగి ఉంటారు. ఆలోచనల్లో వినూత్నంగా ఉంటూ సాంకేతికత, సామాజిక మార్పుల పట్ల ఆసక్తి చూపిస్తారు. అలాగే వీరు తరచుగా మానసిక మేధావులుగా, స్వేచ్ఛ జీవులుగా ఉంటారు. స్వతంత్ర భావాలు, వినూత్న ఆలోచనలు కలిగి ఉండడంతో ఇతరుల ప్రభావానికి లోను కాకుండా తమ చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గంలో నడుస్తారు. కొత్త విషయాలను సృష్టించడం వీరికి అలవాటుగా ఉంటుంది. సమాజంలో మార్పును కోరుకుంటారు. ఇతరులకు సహాయం చేయడం, సామాజిక కారకాల కోసం పనిచేయడం, పరోపకార స్వభావం కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా తార్కికంగా, హేతుబద్ధంగా ఆలోచిస్తారు. భావోద్వేగాల కంటే తర్కానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. తమకు నచ్చిన పనిని నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తారు. ఎవరైనా ఆంక్షలు విధిస్తే ఇష్టపడరు. ఇక వీరు పైకి ఉత్సాహంగా కనిపిస్తున్నా లోలోపల కొంచెం దూరంగా ఉంటారు. తమ మనసులోని విషయాలు అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. శని ప్రభావం వల్ల నిజాయితీ బాధ్యతలు కలిగి ఉంటారు కాబట్టి కష్టపడి పని చేస్తారు. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. అలాగే స్వతంత్ర తెలివితేటలు మరియు సృజనాత్మకత కలిగి ఉంటారు. నైపుణ్యం కలిగి ఉంటారు. విశ్వాసపాత్రులైన మిత్రులుగా ఉంటారు. కొన్నిసార్లు మొండితనం ఊహించని విధంగా ప్రవర్తిస్తారు. ఈ రాశివారు ఎలాంటి వృత్తుల్లో విజయం సాధిస్తారంటే, వీరికి కళలపై ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వైద్య వృత్తి, వైజ్ఞానిక వృత్తి, సాంకేతికలో రాణిస్తారు. శుక్రుడు శతభిష నక్షత్రంలో ప్రవేశించినప్పుడు కుంభరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ కాలంలో మీకు పురోగతి లభిస్తుంది. అలాగే మీ కెరీర్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామితో విభేదాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి, కానీ ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించి సంతోషంగా ఉండే సమయం ఇప్పుడు. ఇక విద్యార్థుల పోటీ పరీక్షల్లో మంచి విజయం లభిస్తుంది. మీ లక్ష్యాన్ని గమనించుకోవడం, విజయం సాధించడం అనేవి జరుగుతాయి. అలాగే కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మీ ఆదాయంలో గణనీయమైన మార్పులు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకు అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు.
కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీకు మానసిక ప్రశాంతత అనేది ఈరోజు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో చాలా సంతోషంగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో కూడా విజయం అనేది సాధించవచ్చు. ఈరోజు ప్రేమ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. కెరీర్ పరంగా ప్రేమలో ఉన్నవారు వారి పార్ట్నర్తో ఏదైనా చర్చించుకుంటారు. కెరీర్ బాగుండాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. కుంభరాశి వారిని చాలామంది రహస్యంగా ఇష్టపడుతున్నారు, కానీ వారు కెరీర్ గురించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వారు ఎవరో అని తెలుసుకోలేకపోతున్నారు. ఉద్యోగం కోసం కొత్తగా ప్రయత్నించేవారైతే ఈరోజు ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది దొరుకుతుంది. అలాగే వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నా మీకు అనుకూలంగా ఉన్నట్లయితేనే పెట్టండి, లేదా మరి ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శ్రమకు తగిన లాభం మాత్రం ఖచ్చితంగా వస్తుంది, కానీ మరింత లాభాలు మాత్రం ఈ రోజున రావు. ఇక వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. వీరి చుట్టూ సానుకూల సమయం ఇక నుండి ఉంటుంది కాబట్టి వీరు ఏది అనుకున్నా ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. కుంభరాశి వారికి అదృష్టం అనేది ఇంతవరకు రాలేదు, కానీ ఇప్పుడు విపరీతమైన అదృష్టం అనేది వస్తుంది. దానివలన మీరు జీవితంలో చూడని సంతోషం ఇప్పుడు చూస్తారు. మీకు పేరు, హోదా, గౌరవం అనేది తిరిగి వస్తుంది. అలాగే అందరూ గౌరవించడం వలన మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా మరింత ఎదగాలని చూస్తారు. ఏ పని అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేయడం వలన మీ చేతికి డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ తల్లిగారి నుండి లేదా తండ్రి గారి నుండి ఏదైనా చిన్న ధనలాభం అనేది కలుగుతుంది. అది అదృష్టం ఉంటేనే వస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజు నుండి కాస్త అదృష్టం అనేది మరింత పెరుగుతుంది.